బ్రేకింగ్ న్యూస్ తుని ఘటనలో నిందితుడు నారాయణరావు మృతి చెందాడు. కోమటి చెరువులోకి దూకి నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తుండగా వాష్రూమ్ పేరుతో నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అయితే చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్లుగా చెప్తున్నారు. కోమటి చెరువులో నారాయణరావు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చెరువు నుంచి పోలీసులు బయటకు తీయించారు. బాలికపై అత్యాచార యత్నం కేసులో నిన్న నారాయణరావు అరెస్ట్ అయ్యాడు. పోక్సో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సో ఆ చెరువు చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎలా వెళ్తాడు ఏంటి అనే క్వశ్చన్స్ మనకి అందరికీ రేజ్ అయ్యాయి, అందరితో పాటు. సో ఇప్పుడు నారాయణరావు మృతదేహం లభ్యమైంది. ఏం చెప్తున్నారు పోలీసులు? నిన్న సాయంత్రం 5 గంటలకు, అంటే దీనికి సంబంధించి కాసేపటి క్రితం తుని రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో చెన్నకేశ్వరరావు వివరణ ఇచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకు తాము కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కాట్ తో, అంటే భద్రతతో తీసుకెళ్తున్న సమయంలో చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు నారాయణరావు వాష్రూమ్ కి వెళ్ళిన, అంటే ఈ ఘటన జరిగిన సమయం కూడా రాత్రి 10 గంటల నుంచి 10 గంటలన్నర మధ్యలో జరిగింది అనేది చెప్పడం జరిగింది. అయితే వాష్రూమ్ కి వెళ్తాను, బహిర్భూమికి వెళ్తానంటూ కూడా అతను అడగటం, ఆ తర్వాత వెంటనే పోలీసులు కూడా ఆ సమయంలో వర్షం పడటంతో అతనికి ఉన్నటువంటి అంటే ఈ గొలుసులు అవి ఉంటాయి. సో అతన్ని తర్వాత తీసుకొచ్చి వీళ్ళెళ్ళి చెట్టు కింద నిలబడటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే అదే సమయంలో అతను చెరువులో దూకేయడం జరిగింది. ఇక రాత్రంతా వెతికినా సరే వెంటనే ఈ విషయం, అంటే అక్కడ గమనించి గజేతగాళ్లను వెంటనే అక్కడ తీసుకొచ్చి వెతికే ప్రయత్నం చేసినా సరే అతను దొరకలేదు. దీంతోనే మళ్ళీ అంటే డ్రోన్లు వీటి సహాయంతో కూడా అతను వెతకడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఏదన్నా జరిగి ఉంటుందా అనే దానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తమైనవి. ఇక వెంటనే పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా తొందరపాటు ప్రకటనలు చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఈ రోజు ఉదయం అతను చనిపోయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమైనవి. అతను చెరువులోకి దూకిన వెంటనే పోలీసులు కూడా అతను చెరువులోకి దూకిన వెంటనే కూడా ముందు ఆ చెరువు చూస్తే చాలా విస్తీర్ణం కూడా చాలా పెద్దగా ఉంది. దాదాపుగా కొన్ని, అంటే 30 నుంచి 40 ఎకరాల చెరువులోకి అతను ఎలా ఈదగలడు అనే అనుమానాలు కూడా వ్యక్తమైనాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఉదయం అతని మృతదేహాన్ని గజేతగాళ్ళు బయటకు తీయడం జరిగింది. ఇక మన ఆ వీడియోలో కూడా చూస్తే అంటే అతను అక్కడే దూకాడు, అక్కడే చనిపోయి ఉండొచ్చు, అక్కడే మునిగిపోయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతను ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో దూకుండొచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా మంది దీని మీద క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మీరు ఏం చేస్తున్నారు? ఆయన చెరువులో దూకుతుంటే మీరేం చేస్తున్నారు? మీరు కాపాడకుండా ఏం చేస్తున్నారు, పట్టుకోకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అవును, పోలీసులు దీనికి సంబంధించి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మౌనిష, ఏంటంటే ఆ సమయంలో వర్షం పడుతుంది కాబట్టి తాము బయటకు రాలేకపోయాం, ఆ చెట్టు కింద నిలబడటం జరిగింది. అంటే అతనికి బహిర్భూమికి వెళ్తున్నాడు కాబట్టి తాము అక్కడ నిలబడలేదు అనే విషయాన్ని అయితే పోలీసులు చెప్పారు. అతనికి ఒక వాటర్ బాటిల్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది అనేది కూడా జరిగింది. అయితే ఆ వెంటనే అతను చెరువులోకి దూకిన తర్వాత అసలు అంటే వాళ్ళకు కూడా చీకటిగా ఉండటం, దానికి తోడు వర్షం పడటంతో వీళ్ళు కూడా వెతకలేని పరిస్థితి ఉంది. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్లకు సమాచారం ఉంది, ఎందుకంటే అక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళందరికీ సమాచారం ఉండటంతోనే వాళ్ళని పిలవటం, అదే విధంగా తమకు అందుబాటులో ఉన్నటువంటి డ్రోన్లు అలాగే కొన్ని చిన్న చిన్న పడవల సాయంతో కూడా వెతికే ప్రయత్నం చేశామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము, పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు నారాయణరావు మీద. అయితే బాలిక మీద అత్యాచారం చేసిన కేసులో నారాయణరావును అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ మొత్తం అంతా కూడా జరిగిపోయింది. సో మెజిస్ట్రేట్ దగ్గరికి హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సమయంలో నైట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఆ సమయంలో నారాయణరావు వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి అడగడంతో పోలీసులు కూడా ఆయన్ని కారు దింపి అక్కడే వెయిట్ చేస్తుండగా నారాయణరావు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలానే అదే విధంగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇది కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. మెడికల్ చెకప్లు అన్ని అయిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమటి చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు
11:30, 11 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా రండి సార్, ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యారు, చెరువులో దూకారని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా, ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము పోలీసుల వర్షన్ కూడా దీనికి సంబంధించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలా క్లియర్గా నైట్ చాలా ఎక్కువ వర్షం పడుతూ ఉండటంతో వెంటనే చెరువులో దూగ్గానే మేము అప్రమత్తం అయ్యాము. అప్పటికే గాలింపు చర్యలు కూడా మేము కొద్దిసేపటికే పిలిపించి స్టార్ట్ చేశాము, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్తూ ఉన్నారు. సో తుని ఘటనలో నిందితుడు నారాయణరావు మృతి చెందాడు. కోమటి చెరువులో దూకి నారాయణరావు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం.